శ్రీరామ్. అందరికీ నమస్కారం. పెడన కృష్ణా జిల్లా పెడనలో శ్రీ గంగాపార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయానికి మొగుల్తూరు జమీందారులు ఇచ్చినటువంటి 31.5 ఎకరాల భూమిని రీసెంట్గా ఎన్విరాన్మెంట్ అధికారులు సబ్ డివిజన్ చేసి రిజిస్ట్రేషన్ చేయడానికి ఆర్డర్స్ పాస్ చేశారని పేపర్ ప్రకటన ద్వారా తెలియజేశారు. మేము ఎండోమెంట్ కమిషనర్ గారిని, అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి, ఈఓ గారికి మేము లెటర్ పంపించాము. ఇది దేవాలయ భూమి, ఇది ఎలా సబ్ డివిజన్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు అని అడగటం జరిగింది. వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. స్థానికంగా ఉండే శాసనసభ్యుల వారికి కూడా మేము ఈ విషయాన్ని వినతిపత్రం ద్వారా అందించడం జరిగింది. మేము ఎండోమెంట్ కమిషనర్ గారితో మాట్లాడి గుడికి న్యాయం చేస్తామని వారు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి కూడా మాకు ఎటువంటి న్యాయం జరగకపోవడంతో, దేవాలయానికి న్యాయం జరగకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో హైకోర్టుని ఆశ్రయించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన అగస్తేశ్వర స్వామి భక్తుల దగ్గర నుంచి ప్రతి కుటుంబానికి ₹1 చొప్పున తీసుకుని ఆ డబ్బులతో హైకోర్టులో దేవాలయ భూముల పరిరక్షణ కోసం కేసు వేయడం జరుగుతుంది. గత 2 మాసాలుగా పెడన నియోజకవర్గం మరియు దేశం నలుమూలలా ఉన్నటువంటి అగస్తేశ్వర స్వామి భక్తుల వద్ద నుంచి, కుటుంబాల వద్ద నుంచి కుటుంబానికి ₹1 చొప్పున మాత్రమే తీసుకుని సుమారుగా 20,000 కుటుంబాలను సమీకరించి హైకోర్టులో కేసు వేయడం జరుగుతుంది. ఈ దేవాలయ భక్త సమాజ చైర్మన్ గారు శ్రీ పంచుమర్తి రవికుమార్ గారు కూడా మాకు తోడ్పాటు అందించడం జరుగుతుంది. అలాగే మిగతా పెద్దలందరూ కూడా దీని సంఘీభావం తెలిపారు. దేవాలయ భూములు పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత. ఇక్కడ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖను అపాయింట్ చేసి వారికి జీతభత్యాలు చెల్లించి దేవాలయ భూములు కాపాడటానికి, అట్లాగే దేవాలయాల క్రతువులు జరిగేదానికి చూడటానికి ప్రభుత్వం నియమిస్తే, దేవాలయ భూములను రక్షించాల్సిన ఎండోమెంట్ అధికారులే ఈ భూమి మాది కాదు అని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. మీరు గుళ్ళో చూస్తే కార్యనిర్వహణాధికారి గారు ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. ఈ బోర్డులో పలానా మొగల్తూరి జమీందారులు ఈ దేవాలయానికి ధూపదీప నైవేద్యాల నిమిత్తం 31.5 ఎకరాలు ఈ దేవాలయానికి, వేణుగోపాల స్వామి గుడికి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి 3 దేవాలయాలకి కలిపి 31.5 ఎకరాలు ఇచ్చారని చెప్పి సాక్షాత్తు కార్యనిర్వహణాధికారి గారే ఈ బోర్డు పెట్టడం జరిగింది. ఈ బోర్డు చూసిన తర్వాత మేము అడిగాం, ఈ 31 ఎకరాలు ఎక్కడున్నాయండి? ఈ 3 దేవాలయాల్లో ఒక దేవాలయం అగస్తేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ కనబడుతుంది, రెండవది వేణుగోపాల స్వామి గుడి కనబడుతుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎక్కడుందండి అని అడిగాం. రికార్డుల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎక్కడుందో వారు తెలియజేయలేకపోయారు మాకు. అలాగే హైందవ శంకారావంలో మాకు ఈ పోరాటానికి స్ఫూర్తి, హైందవ శంకారావంలో రాష్ట్రంలో సుమారుగా 4.5 లక్షల దేవాలయాల భూములు అన్యాక్రాంతమైపోయినాయి, ఆక్రమణకు గురని చెప్పి వారు అక్కడ చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకారం జరిపినటువంటి టీం అంతా కలిపి వారికి మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది, దేవాలయాల భూములు కాపాడాలని. దేవాలయ భూములు కాపాడటం నుంచి ఉన్న భూముల్ని ఇలా సబ్ డివిజన్ చేసి పనిచేయటం
ఎంతవరకు కరెక్టో అధికారులని ప్రతి హిందూ బంధువు కూడా నిలదీయాలని, రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల భూములు, దేవాలయ భూములు తిరిగి దేవాలయానికి అప్పచెప్పే ప్రాసెస్లో పెడంలో ఉన్నటువంటి 31.5 ఎకరాలు వెనక్కి వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుందని తెలియజేస్తూ, హిందూ ఐక్య వేదిక, హిందూ చైతన్య వేదిక మరియు అన్ని హిందూ సంఘాలు తలపెట్టినటువంటి ఈ ప్రజా ఉద్యమంలో ప్రతి భారతీయుడు కూడా పాల్గొని దేవాలయ భూములు కాపాడే బాధ్యత అందరూ తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ, ప్రభుత్వానికి కూడా అయ్యా దేవాలయ భూముల జోలికి రాకండి, గతంలో దేవాలయాల జోలికి, దేవుడి జోలికి వెళ్ళిన ప్రభుత్వాలు ఏమైనాయో మీకు చూశారు, కాబట్టి దయచేసి దేవాలయ భూములకు కానీ, దేవాలయాల జోలికి కానీ, దేవుడి జోలికి కానీ రావద్దు. పార్టీలు ఉంటాయి, పోతాయి, ప్రభుత్వాలు ఉంటాయి, మారుతూ ఉంటాయి, కానీ దేవాలయం మనమంతా లేకపోయినా దేవాలయం సుస్థిరతగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. దయచేసి ఎండోమెంట్ మినిస్టర్ గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని, ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎండోమెంట్ మినిస్టర్ గారిని కలిసి ఈ సమస్యని చెప్పడం జరిగింది. వారు తప్పేం లేదు, వారు చక్కగా చెప్తున్నారు. మరి ఎక్కడ లోపం జరుగుతుందో వెంటనే గవర్నమెంట్ దీని గురించి చర్య తీసుకోవాలని చెప్పేసి, దేవాలయ ఆస్తులు మీ హయాంలో అన్యాక్రాంతం అయిపోతే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బీజేపీ వారు కూడా హిందువులకి మేలు చేస్తాం, హిందువుల కోసమే అన్నట్టుగా బీజేపీ వారు ఉన్నారు. కాబట్టి వారు కూడా శ్రద్ధ వహించి ఈ దేవాలయ భూములను కాపాడవలసిందిగా అందరిని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.